మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ఐటీ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలను టీపీసీసీ సెక్రటరీ మహిపాల్ రెడ్డి నిర్వహించారు. 2 రోజుల పాటు జరగనున్న సంక్రాంతి వేడుకలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. 2వ రోజు కైట్ ఫెస్టివల్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు నిర్వాహకులు. ముగ్గుల పోటీలకు సంబంధించిన మరింత సమాచారం అనిల్ అందిస్తారు. కొంపల్లిలోని ఐటీ గ్రూప్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చాలా ఘనంగా అయితే జరుపుకుంటున్నారని చెప్పాలి. ఈ రోజు రేపు కూడా ఈ సెలబ్రేషన్కి సంబంధించి టీపీసీసీ సెక్రటరీ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ని అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి ఈ రోజు ముగ్గుల పోటీ ఉండగా రేపు కైట్ ఫెస్టివల్కి సంబంధించి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండనున్నాయని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఇందులో భాగంగానే ఈరోజు ఈ ముగ్గుల పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. పబ్లిక్ సంబంధించి వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఆ కలర్స్ విషయానికి వస్తే, ముగ్గుల విషయానికి వస్తే ప్రతిదీ కూడా వాళ్ళ యొక్క కళని బయట పెట్టేలాగా, అంటే సంక్రాంతి యొక్క ముఖ్యంగా సంక్రాంతి సెలబ్రేషన్స్కి ముగ్గులు అనేవి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. కాబట్టి అందులో భాగంగానే ముగ్గుల పోటీ అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతిదీ కూడా ఇక్కడ పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. అందులో భాగంగానే ఈరోజు ముగ్గుల కాంపిటీషన్ అయితే నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నిర్వాహకులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఈరోజు ఈ సెలబ్రేషన్స్, అంటే సంక్రాంతికి సంబంధించి సెలబ్రేషన్ జరుపుకోవడం కావచ్చు, ఇక్కడ ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేయడం కావచ్చు, మీకు ఎలా అనిపిస్తుంది? మారుతున్న మన హైదరాబాద్లో ముఖ్యంగా అర్బన్ కల్చర్ ఎక్కువైపోయింది, అపార్ట్మెంట్స్ ఎక్కువైపోయాయి. సో ఇదివరకు మేము కూడా చిన్నప్పుడు ఇంటి ముందు ముగ్గులు వేసేవాళ్ళం. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చిన తర్వాత ఆ అదృష్టాన్ని కోల్పోయినామనే చెప్పాలి. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అంటే మన సాంప్రదాయాల్ని, మన పద్ధతుల్ని మర్చిపోకుండా వాటికి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా వాటిని పరిచయం చేయడానికి ఇట్లాంటి కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రోగ్రామ్స్ చేయడం అనేది మహిపాల్ రెడ్డిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి స్టెప్ తీసుకొని చాలామందికి పిల్లలకి వేసే అవకాశం కూడా లేదు. ముగ్గులు మనం ఇక్కడున్న అపార్ట్మెంట్ కల్చర్లో గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, కొంచెం ఇరుకు స్థలాల్లో ఉండడం మూలన ముగ్గులు వేసుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం కల్పించారు. అలాగే వాళ్ళకు ఒక పోటీ వాతావరణం పెట్టి ఇక్కడ వాళ్ళలో ఉన్న ఒక యూనిక్ టాలెంట్ ని బయటకు తీసే ఒక ఏర్పాటు చేశారు. సో మనతో పాటు టీపీసీసీ సెక్రటరీ మహిపాల్ రెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. ఈ సంక్రాంతి సెలబ్రేషన్ కి సంబంధించి మీరు ఇక్కడ మీ ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్ జరపడం కావచ్చు, జరిగించడం కావచ్చు, ఎలా అనిపిస్తుంది? తెలంగాణలోనే ఇంత పెద్ద మొత్తంలో జరగడం మొదటిసారి అనుకుంటా. ఈరోజు మాత్రం మన దేవరయాంజల్ మున్సిపాలిటీ ప్రజలకు ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు కైట్ ఫెస్టివల్ జరగబోతుంది. దానికి ముఖ్య అతిథిగా టీపీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు, మరియు ఇక్కడ జిల్లాకు సంబంధించిన నాయకులందరూ ఇక్కడ పాల్గొని ఈ కైట్ ఫెస్టివల్ ప్రారంభించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న ప్రజలు రావడానికి ఇక్కడ సిద్ధమయ్యారు. రేపు యాక్టివిటీస్ విషయానికి వస్తే ఏ విధమైన యాక్టివిటీస్ ఉంటున్నాయి, ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? మొత్తానికి సంబంధించి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి చేతుల మీదుగా రేపు 10 గంటలకు కైట్ ఫెస్టివల్ ప్రారంభించడం జరుగుతుంది. పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం ఎలా అనిపిస్తుందో? చాలా సంతోషంగా ఉందండి. చాలా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మాకైతే. ఈ ముగ్గులకు సంబంధించి మీరు ప్రత్యేకంగా ఎలాంటి ముగ్గు వేస్తున్నారు? ఏ విధమైన కలర్స్తో వేస్తున్నారు? అంటే మేము భోగి పండుగ కాబట్టి భోగి ముగ్గు వేస్తున్నామండి. మీ ఇంటి విషయానికి వస్తే సెలబ్రేషన్కి సంబంధించి ఏ విధంగా జరుపుకుంటున్నారు? పండగ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? పండగ అంటే అందరితో కలిసి చేసుకునేది పండగ కాబట్టి అందరూ కలిసి చేసుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇదే మొదటిసారి, అందుకని మాకు వచ్చినా రాకున్నా వచ్చి వేయాలి అని అనుకున్నాము, అందుకనే వేస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ పాల్గొనడానికి. మేడం, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ సెలబ్రేషన్ జరుపుకోవడము, ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం కావచ్చు? చాలా సంతోషంగా ఉంది మాకు పాల్గొనడం. ముగ్గు వేస్తున్నారు? పొంగల్కి సంబంధించిందే ఇస్తున్నాం. టీపీసీసీ సెక్రటరీ మహిపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ పండుగకు సంబంధించి సెలబ్రేషన్కి సంబంధించి ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పేసి పబ్లిక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో అనిల్, V6 న్యూస్, కోంపల్లి నుంచి.